హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్నెయిల్లో చూసారు కదండి, క్యారీ బ్యాగ్ అయితే వీడియోలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూసేయండి. ఇక్కడ నేనైతే ముందుగా లైనింగ్ పీస్ అయితే తీసుకున్నానండి. మనకు విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్ అండి, వెడల్పు 5 ఇంచెస్ అండ్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నానండి. అండ్ ఇక్కడ కూడా అలాగే 5 ఇంచెస్కి అయితే మనం మార్క్ చేసుకోవాలి. అండ్ అన్నిటికీ సమానంగా 5 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. మనం ఎలాగైతే డ్రా చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇందులో అయితే నేను పేపర్ క్యాన్వాస్ కూడా యూజ్ చేశానండి, కటింగ్లో చూపించలేదు. క్లాత్ మనకు బ్యాగ్ స్టిఫ్గా ఉండడానికి వాడుకోవచ్చు. ఇక్కడ నేను స్ట్రైట్గా అయితే 2 పీసెస్ని కట్ చేశాను. ఇదే విధంగా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి ఉంచుకొని మిగతాది కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు అటు ఇటు కదులుతుంది కదా, సో అడ్జస్ట్ అయిపోతుంది. మనం కుట్టిన తర్వాత లైనింగ్ క్లాత్కి సమానంగా కట్ చేసుకోవచ్చు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా మన ఛానల్లో చాలా పెడతానండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇలా 2 పీసెస్ అయితే కట్ చేసుకున్న తర్వాత మనం ఇలా క్యారీ ఇంకొక లైనింగ్ పీస్ అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఒక 1.5 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉంచుకోవాలి, చూసుకోండి. 1 ఇంచ్ సారీ. ఇది మనం లోపల లైనింగ్ తర్వాత ఇది వేస్తే మనకి ఇంకొక బ్యాగ్కి యూజ్ అవుతుందండి, ఇంకొక జిప్కి. తర్వాత ఇక్కడ నేను ఒక 2 ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నానండి. మనం బ్యాగ్ పట్టుకున్నప్పుడు నాడలు ఉంటాయి కదా పైన థ్రెడ్స్, అవి పట్టుకోవడానికని 2 ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను. 2 సైడ్స్ కాబట్టి 2 ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మనం మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇంకా ఫైనల్గా స్టిచ్చింగ్ అయితే చేసేద్దాం. ఇక్కడ నేను పేపర్ క్యాన్వాస్ కూడా కటింగ్ చూపించలేదు, మీరు లైనింగ్ ఫ్యాబ్రిక్ ద్వారా అదే మెజర్మెంట్ తోటి కట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్, తర్వాత క్యాన్వాస్ పేపర్ అండ్ లైనింగ్ క్లాత్ అయితే పెట్టాలి. అండ్ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా 4 సైడ్స్ అయితే ఈక్వల్గా ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి కుట్టుకోండి. మొత్తం 4 మూలలు మొత్తం కుట్టిన తర్వాత వేస్ట్ క్లాత్ మొత్తం ఇలా కట్ చేసేసేయండి నీట్గా. అండ్ అదేవిధంగా ఇంకొకటి కూడా తీసుకోండి, మెయిన్ క్లాత్, క్యాన్వాస్ పేపర్ అండ్ లైనింగ్ క్లాత్. ఇది కూడా 4 సైడ్స్ ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. అక్కడ మనం మధ్యలో పిన్స్ పెట్టి కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. క్లాత్ అక్కడిక్కడ కదలకుండా స్టిఫ్గా ఉంటుంది మనకు. దీన్ని కూడా సేమ్ ఖర్చు మొత్తం కట్ చేసుకొని నీట్గా పెట్టుకోండి. అండ్ ఒకటి క్లాత్ తీసుకొని 1.5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. అండ్ దీనికన్నిటికీ మొత్తం లైన్ మార్క్ చేసుకొని ఒక స్టిచ్ అయితే చేసుకోండి. మనం మార్కింగ్ చేసుకున్న దానికి ఒక గీత పైకి స్టిచ్ చేసుకొని కట్ చేసుకోండి. ఆ స్టిచ్ మీద కట్ కాకుండా కట్ చేసుకోండి. తర్వాత అది పక్కన పెట్టుకోండి ఆ చిన్న పీసు. ఇప్పుడు నేను ఇక్కడైతే 2 జిప్స్ తీసుకున్నానండి. ఫస్ట్ ఒక జిప్ తీసుకొని, జిప్ ఉంటుంది కదా అది ఆపోజిట్లో పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ తోటి ఇలా పైన అయితే కుట్టుకుంటూ రండి. వీడియోలో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను క్లారిఫై చేస్తాను. అండ్ పైన ఒక టాప్ స్టిచ్ కూడా వేసుకోండి. ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అండ్ స్టిఫ్గా కూడా ఉంటుంది ఇలా. తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా 1.5 ఇంచ్ క్లాత్, అది తీసుకోండి. అది తీసుకొని మళ్ళీ అదే జిప్కి ఇంకొక సైడ్ ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి కుట్టుకుంటూ రండి. కుట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా సేమ్ టాప్ స్టిచ్ అయితే వేసుకోండి. వేసిన తర్వాత కట్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఇంకొక జిప్ అయితే తీసుకోండి. ఇంకొక జిప్ తీసుకొని ఇక్కడ మళ్ళీ ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో అయితే కుట్టుకుంటూ రండి.
ఇక్కడ కుట్టిన తర్వాత ఇక్కడ నేను ఇంతకుముందు మనం ఒక లైనింగ్ తీసుకున్నాం కదా, ఆ లైనింగ్ అయితే ఆ జిప్ పైన పెట్టి ఆపోజిట్లో పెట్టి కుట్టుకోండి. కుట్టిన తర్వాత దాన్ని ఉల్టా లోపలికైతే ఇలా టర్న్ చేసేయండి. ఇప్పుడు పైన ఈ జిప్ దగ్గర అయితే ఒక టాప్ స్టిచ్ చేయండి. మనకు జిప్ స్టిఫ్గా ఉంటుంది అండ్ నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అయితే. ఇలా కుట్టుకుంటూ రండి. దీని తర్వాత ఇప్పుడు ఇంకొక థ్రెడ్స్ నేను స్టిచ్ చేశానని చెప్పాను కదా, ఆ థ్రెడ్స్ అయితే ఇక్కడ స్టిచ్ చేసుకోండి. 2 సైడ్స్కి అయితే స్టిచ్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి 2 ఫ్యాబ్రిక్స్ అయితే స్టిచ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి పక్కన పెట్టుకున్నది ఉంది కదా క్లాత్, అది కూడా తీసుకొని మెయిన్ పీస్ ఉంది కదా కిందిది, దీన్ని ఆపోజిట్లో పెట్టి కుట్టుకోండి. దాన్ని టర్న్ చేసుకోండి, చూసుకోండి ఎలా వచ్చిందనేది. దాని తర్వాత 4 సైడ్స్ అయితే ఇక్కడ ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకొని అన్నీ సమానంగా ఇక్కడ ఫోల్డ్ చేసి కుట్టుకోండి. మనకు కింద క్లాత్ అయితే 1.5 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, అది ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసి అన్నీ సమానంగా ఉన్నాయా లేవా చూసుకొని కట్ చేసుకోండి. ఇలా మొత్తం ఫోల్డ్ చేశాక మొత్తం నీట్గా కట్ చేసుకున్న తర్వాత తిరగలు తీసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీ దగ్గర ఇలాంటి క్లాత్ ఉంటే అస్సలు పడేయకండి. అయితే చిన్న లైక్ ఇవ్వండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.